హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో మరి ఈరోజైతే అండి మరొక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి రీసెంట్గా అయితే అండి నేను బ్లౌజ్ అనేది స్కాలప్తో కుట్టాను కదండి. మరి ఆ బ్లౌజ్కి అయితే అండి ఇప్పుడు మనము వెరైటీ అయిన పఫ్ హ్యాండ్స్ అనేది కుడదాము. సో మరి ఈసారి అయితే అండి నేను కొమెడీ పఫ్ స్లీవ్స్ కుట్టాలని చెప్పి అనుకున్నాను. సో మరి దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అవి మనం ఇప్పుడు చూసేద్దాము. పూర్తిగా మీరు కానీ చూసారంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయచ్చండి. బిగినర్స్కి చాలా ఈజీగా నేను నేర్పిస్తున్నాను. సో ముందుగా అయితే అండి మనము మెజర్మెంట్ తీసుకుందాము. ముందుగా అయితే అండి మనము ఫ్యాబ్రిక్‌ని 4 ఫోల్డింగ్స్‌లో మడుచుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత కింద 0.5 ఇంచెస్ అయితే అండి మనము ఖర్చులేకైతే వదులుకోవాలండి. హాఫ్ ఇంచ్ వదులుకొని అక్కడి నుంచి పైకి 9.5 ఇంచెస్ లెంగ్త్ అయితే నేను పెట్టుకున్నాను. ఇవి ఎల్బో స్లీవ్స్ అండి. సో మరి ఇంకా మీకు పొడవుగా కావాలంటే మీరు 10 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. సో 9.5కి మెజర్ చేసుకొని అక్కడి నుంచి డౌన్ అయితే అండి స్లోప్ నేనిక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు 3 ఇంచెస్ తీసుకున్నాక ఇప్పుడు కొమెడీ స్లీవ్స్ ఏ విధంగా మెజర్మెంట్ అనేది డ్రా చేసుకుందామనేది చూద్దామండి. నేనైతే ఇక్కడ 1.5 ఇంచెస్‌కి మార్కింగ్ చేస్తున్నాను. సో, కింద మనం ఖర్చు తీసుకుంటాం గదండీ! అక్కడి నుంచి 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని, ఇక పైన లెంగ్త్ అయితే అండి నేను ఖర్చు నుంచి పైకి 4.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఖర్చుతో కలిపి మనకి 5 ఇంచెస్. సో, 4.5 దగ్గర మార్కింగ్ అయితే చేసుకొని, ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ డ్రా చేసుకున్నాక, ఈ కొమెడీ స్లీవ్స్‌కి అయితే అండి పైన పఫ్ అయితే పెట్టాలి. నా దగ్గర అయితే అండి క్లాత్ ఇంకా 1 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా ఉంది కదా! మీకు కానీ ఎక్కువ పఫ్ కావాలంటే మీరు 2 ఇంచెస్ వరకైతే తీసుకోవచ్చు. సో, నేనైతే అండి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అయితే తీసుకున్నాను పఫ్ కోసము. ఇక అక్కడికి మనము ఈ లైన్ అనేది ఎక్స్‌టెండ్ చేసుకుందాం. సో, ఇప్పుడు మనం 1.5 దగ్గరికి లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదండీ! అక్కడి నుంచి కిందకి ఆర్మ్ హోల్ అనేది మెజర్ చేసుకోవాలి. 8.25 ఇంచెస్ ఆర్మ్ హోల్ అండి. సో, ఇక 2 ఇంచెస్ మార్జిన్ అయితే తీసుకోవాలి. ఇక హ్యాండ్ షేప్ అనేది మనము డ్రా చేసుకుందాము. సో, ఇక్కడైతే అండి నాకు క్లాత్ అయితే కొంచెం తక్కువ ఉంది. సో, నేనైతే తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇక కింద స్లీవ్ లూజ్ అయితే నేను 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను విత్ 2 ఇంచెస్ మార్జిన్. సో, ఇప్పుడు మనకి మార్కింగ్ అంతా అయిపోయింది కదండీ! ఇప్పుడు ఏ విధంగా ఈ స్టిచ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. సో, ముందుగా అయితే అండి నేను సైడ్‌లో ఎక్స్‌ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకొని, కుట్టేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. చూసారు కదా! 2 స్లీవ్స్‌కి కుట్టేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకొని, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక లైనింగ్ కలుపుకొని మనం కుట్టుకోవాలండి. ఇప్పుడైతే అండి రైట్ సైడ్ మీద కాకుండా రాంగ్ సైడ్ మీదే ఈ లైనింగ్ అనేది పెట్టేసి ఈ విధంగా మనం లైన్ డ్రా చేసుకున్నాం కదండీ! ఆ సెంటర్‌కి కరెక్ట్‌గా మడుచుకొని, మనం ఈ బాక్స్ లాగా డ్రా చేశాం కదా! ఆ బాక్స్ ఎంత వరకు మనము లెంగ్త్ అనేది పెట్టుకున్నామో, అక్కడి వరకు మనము ఒక స్ట్రెయిట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. జస్ట్ స్ట్రెయిట్‌గా వేసుకోవాలండి. మళ్ళీ బాక్స్ లాగా అడ్డంగా అయితే వేసుకోకూడదు. అక్కడి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, కింద అయితే అండి మనము ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే 2 స్ట్రెయిట్‌గా అయితే అయిపోతాయి. ఇప్పుడు మనకి ఈ సెంటర్ నుంచి మనము 3 ఇంచెస్‌కి మెజర్ చేసుకోవాలండి. అటువైపు 3 ఇంచెస్, ఇక ఇటువైపు 3 ఇంచెస్ పెట్టుకున్నామంటే, మనకి ఈ 3 ఇంచెస్‌లో పఫ్ అనేది వస్తుంది. సో, ఆల్రెడీ మనం ఎక్స్‌ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కదండీ! ఇక ఇక్కడ 1.5 అయితే తీసుకున్నాం గదా! సో, మరి ఈ స్లీవ్ పఫ్ అనేది మనము కుచ్చు అనేది మనకి ఎంత వరకు వస్తుందో అంతవరకు మనం పెట్టుకోవాలి. నేనైతే 3 ఇంచెస్ తీసుకొని పెట్టుకున్నాను. సెంటర్‌కి పెట్టుకోవాలండి. అటు సైడ్ నుంచి కుచ్చులు సెంటర్‌కి మడుచుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా సెంటర్‌కి ఫేస్ అయ్యేలాగానే మడుచుకోవాలి. సో, పఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మెజర్ చేద్దామండి. ఆర్మ్ హోల్ కరెక్ట్‌గా ఉందో లేదో చూస్తే అండి ఆర్మ్ హోల్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసింది. సో, మీకు గాని ఆర్మ్ హోల్ కాస్త ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే మీరు ఇంకొక ప్లీట్ అనేది పెట్టుకోవచ్చు. సో, 2 స్లీవ్స్ అయితే రెడీ అయిపోయాయి కదండీ! ఇప్పుడు మనము ఈ శారీ అయితే అండి బ్లూ కలర్‌లో ఉంది. అంటే కొంచెం సీ గ్రీన్ కలర్ అని చెప్పాను కదండీ! సో, అందుకే మ్యాచ్ అయ్యేలాగా నేనిక్కడ పైపింగ్ అనేది కూడా హ్యాండ్‌కైతే వేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ సిల్క్ క్లాత్ తీసుకున్నానండి. సో, పైపింగ్ కోసము 2 లేయర్ తీసుకొని మడుచుకొని సన్నగా థ్రెడ్ లేకుండానే నేను సన్నటి థ్రెడ్ పైపింగ్ లాగా ఇక్కడ మడతేసుకొని స్టిచ్ అనేది వేసేసాను. చూసారు కదండీ! ఎంత నీట్‌గా వచ్చిందో. మనకి థ్రెడ్ అనేది లేకుండానే సన్నటి పైపింగ్ అనేది వచ్చేసింది. ఇంకొంచెం షో రావాలని చెప్పి నేనిక్కడ బీడ్స్ గూడా కుట్టానండి. కట్ బీడ్స్ నేను బ్లౌజ్‌కైతే బ్యాక్ నెక్ కుట్టాను గదా! సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఫ్రెంచ్ నాట్ వేసేసి ఇక్కడైతే కాస్త బీడ్స్ అయితే కుట్టేశాను. సో, మరి కొమెడీ స్లీవ్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా అందంగా ఉన్నాయి కదండీ! సో, మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు గాని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.